వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఆల్సో వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ కంపల్సరీ జిఎస్టీ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి జిఎస్టీ మీద ఖచ్చితంగా మనకు జరిగే ఎగ్జామినేషన్స్లలో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే జిఎస్టీ న్యూస్లో లేకుండా అసలు నాకు తెలిసి ఎప్పుడూ లేదు. జిఎస్టీ ఇన్ ఇండియా రిప్లేస్డ్ విచ్ ట్యాక్స్? మీకు జిఎస్టీ కనుక అర్థం తెలిస్తే, మనం దీన్ని సింపుల్గా అబ్రివేషన్ అంటాం కదా, జిఎస్టీ కనుక మీకు అర్థం తెలిస్తే ఆన్సర్ తెలుస్తుందండి. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో వస్తు సేవల పన్ను అంటాం కదా, ఇండియాలో ఉన్న అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లను గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఉన్న అన్ని టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లను క్లబ్ చేసి రిప్లేస్ చేస్తూ మనకు జూలై ఫస్ట్ 2017లో మనకు ఒక కంబైన్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రావడం జరిగింది. అదే జిఎస్టీ, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పి మనం అంటాం కదండి. సో అది అంటే ఇండియాలో ఉన్న అన్ని రకాల ఇండైరెక్ట్ ట్యాక్స్లను అది రిప్లేస్ చేసింది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది, బట్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు డైరెక్ట్ ట్యాక్స్, సో జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ రిప్లేస్ చేయదు కదా. సో కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ను మనం రిమూవ్ చేయొచ్చు. ఇంకా మనకు సర్వీస్ ట్యాక్స్ అని తెలుసు కాబట్టి సో వెల్త్ ట్యాక్స్ను కార్పొరేట్ ట్యాక్స్ను కూడా మనము రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఆన్సర్.